నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సులేఖ. నేను ఈ వీడియోని ముందున్న వీడియోనికి కంటిన్యూషన్గా చేస్తున్నానండి. దుర్యోధనుడు అనే వీడియో నా ఛానల్లో ఉంటుంది, చూసి ఈ వీడియో కంటిన్యూ చేయండి. అసలు ఈ వీడియో ఎందుకు తీస్తున్నాను, ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక మనిషి చెడ్డవాడుగా మారడానికి చాలా రకాల కారణాలు వాటి వెనక ఉంటాయని చెప్పి, దుర్యోధనుడి చిన్నతనంలో చెడ్డవాడుగా మారడానికి సుయోధనుడు దుర్యోధనుడుగా పాల్పడిన పరిస్థితుల గురించి డిస్కస్ చేస్తూ అనిల్ నీలకంఠ్ అనే ఆథర్ రాసిన కొన్ని మిలియన్ బుక్స్ సేల్ అయిన అజేయుడు అనే పుస్తకం మొదటి భాగాన్ని ఆధారంగా చేసుకొని ఈ పుస్తకంలో విషయాలను నేను మీతో చెప్తున్నాను, నేను పంచుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో వీడియోస్ని ఎంకరేజ్ చేయాలి, నాలాంటి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే జరుగుతుందండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తారు అనుకుంటున్నాను. కనీసం 1000 మంది సబ్స్క్రైబర్స్ అన్నా అయితే ఇలాంటి ఛానల్స్ ముందుకెళ్తాయి. సో చూస్తూ సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను ఈ బుక్ చదివి అబ్జర్వ్ చేసిన దానిలో సుయోధనుడు దుర్యోధనుడికి ఎందుకు మారాడు అంటే, హస్తినాపురాన్ని పరిపాలించే కాలంలో, అంటే మహాభారత యుద్ధం జరిగిన కాలంలో కుల వివక్ష చాలా ఎక్కువగా ఉండేది. బ్రాహ్మణులని, క్షత్రియులని, శూద్రులని ఇలాంటి కుల వివక్ష ఎక్కువగా ఉండే సమయంలో ఎటువంటి కుల వివక్షను పట్టించుకోకుండా పెద్ద పెద్ద ద్రోణాచార్యుడు, భీష్ముడు లాంటి వాళ్ళని కూడా ఎదిరిస్తూ తనకి నచ్చిన విధంగా పోయి తనకి నచ్చిన పనినే చేస్తూ ఉండేవాడు సుయోధనుడు. అలాంటి వాటి వల్ల కొన్ని నియమాలను ఉల్లంఘిస్తూ చేయడం వల్ల అతనికి చిన్న చిన్నగా అతని అంతఃపురం నుంచే సు అనే పేరు దగ్గర ధు అనే, అంటే సు అంటే మంచి, ధు అంటే చెడు అండి, సుయోధనుడు అనే పేరు దుర్యోధనుడుగా మారడానికి చిన్నగా కారణమైంది అని ఈ బుక్ ద్వారా నేను తెలుసుకున్నాను. ఇప్పుడు ముందు జరిగిన ఎపిసోడ్కి కంటిన్యూషన్లోకి వస్తే, మన సుయోధనుడు అంటే మన దుర్యోధనుడు వెళ్ళి పాంచాల రాజ్యం మీదకు దండెత్తిన తర్వాత ఒక ఒప్పందాన్ని కుదుర్చుకొని తన గురువుగారి దగ్గరకు వచ్చి ఆ జరిగిన విషయాన్ని మొత్తము ద్రోణాచార్యుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న క్రమంలో ద్రోణాచార్యుడికి విపరీతమైన కోపం వచ్చిందంట. ఎందుకు అంటే, ఒకసారి నన్ను ద్రుపదుడు తన రాజ్యంలో అంతమంది రాజ్యంలో ఉన్న ప్రజల ముందు ఒక బ్రాహ్మణుడిని ఎంతో నీచాతి నీచంగా అవమానించి పంపిస్తే, ఈరోజు వాడిని ఈడ్చుకొని నా కాళ్ళ దగ్గర పడివేయమని చెప్పి గురుదక్షిణగా వెళ్తే, చేతగాని వాళ్ళలాగా తనతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది కాక వాడు ఇచ్చిన మణులు, మాణిక్యాలు, డబ్బులు అన్నీ నాకు తీసుకొని వస్తారు, ఇవి నాకు తుచ్చమైనవి, నా గురుదక్షిణ మీరు ఇవ్వలేరు అని నాకు చెప్తే నేను అర్జునుడిని అడిగేవాడిని కదా, మీరు చేతగాని వాళ్ళు అని చెప్పి ద్రోణాచార్యుడు మన సుయోధనుడి మీద చాలా కోపానికి గురవుతాడంట. అప్పుడు అర్జునుడిని యుధిష్ఠరు అంటే ధర్మరాజు పిలిచి, కుమారులారా, వీరు నేను అడిగిన గురుదక్షిణని ఇవ్వలేకపోయారు, మీరు చేస్తారా అని ద్రోణాచార్య అడిగిన క్రమంలో ఒక్క మాట అడిగిన వెంటనే గురువు ఆజ్ఞని వెంటనే శిరసావహించే శిష్యుడు, చాలా మంచి శిష్యులు మన పంచపాండవులు. అతను అడిగిన వెంటనే ఎన్నో అశ్వమేధాలతో, యుద్ధానికి సంబంధించిన కత్తులు, కటార్లతో, గుర్రాలతో పాంచాల రాజ్యం మీద అర్ధరాత్రి పూట జయ జయ ధ్వానాల మధ్యలో హస్తినాపురం నుంచి పాంచాల రాజ్యం మీదకి దండెత్తి వెళ్తారంట. అలా జరిగిద్ది అని ఊహించని దుర్యోధనుడు, కర్ణుడు, సుశానుడు ఒక్కసారిగా అవాక్కైనట్టు అలాగే రాతి స్తంభాల్లో నిలబడి జరిగిందంతా చూసేలోపే వీళ్ళు పాంచాల రాజ్యం మీదకి దండెత్తి వెళ్ళిపోవడం కూడా జరిగిద్ది. పాంచాల రాజ్యం మొత్తం గాఢమైన నిద్రలో ఉన్న సమయంలో మన పంచ పాండవులు పౌరుషంతో, ఎంతో వేగంతో, ఎంతో బలిష్టంగా వాళ్ళ రాజ్యం మీదకి దండెత్తి రాజ్యాన్ని మొత్తం సర్వనాశనం చేసి, వాళ్ళు ఆ రాజ్యం మీద విజయం సాధించి ద్రుపదుడినే కాక యువరాజు అయిన దృష్టద్యుమ్నుని, శిఖండిని చేతులకు బేడీలు వేసి ఈడ్చుకొని వచ్చి వాళ్ళ హస్తినాపుర రాజ్యానికి ఈడ్చుకొని వచ్చి అక్కడ పడవేస్తారంట. అక్కడికి వచ్చిన వెంటనే ఆ తరుణంలో మన ద్రోణాచార్యుడు, అర్జునుడు, యుధిష్ఠరుడు సాధించిన విజయానికి ఎంతో సంతోషించి వారిని ఆలింగనం చేసుకున్న తరుణంలో మిగిలిన బ్రాహ్మణులందరూ జయ జయ ధ్వానాలతో అర్జునుడిని, యుధిష్ఠరుణ్ణి మెచ్చుకుంటున్నప్పుడు
ద్రోణాచార్యుడు అర్జునుడిని కౌగిలించుకుంటే అర్జునుడి వీపు మొత్తం ద్రోణాచార్యుడి ఆనంద బాష్పాలతో తడిచిపోయిందంటండి. ఎందుకంటే అతనికి జరిగిన అవమానానికి ప్రతి అవమానము ఈరోజు ద్రుపదుడికి ద్రోణాచార్యుడి దగ్గర నుంచి చవి చూడబోతున్నాడు. అందుకే కర్మ ఫలితాన్ని ఎంతటి వాళ్ళైనా అనుభవించవలసిందే అనేది ఇందుకేనండి. ఆ తర్వాత మన ద్రోణాచార్యుడి దగ్గర తెచ్చిన ద్రుపదుడిని ఈడ్చుకుని వచ్చి ద్రోణాచార్యుడి కాళ్ళ దగ్గర పడవేసినప్పుడు ఎంతో ఆనందంతో ద్రోణాచార్యుల వారు విపరీతమైన ఆనందంతో, చూసావా ద్రుపద, ఆ రోజు నువ్వు నాకు నీకు సమానమైన సరస్వతి కటాక్షం కలిగింది, ఇద్దరం ప్రాణమిత్రులం అన్న విషయాన్ని కూడా మరచిపోయి డబ్బు అహంకారంతో, రాజ్యాధికార అహంకారంతో నన్ను నీ భటుల చేత రోడ్డు మీదకి ఈడ్చి మరీ అవమానించావు. ఈరోజు దానికి తగిన ఫలితాన్ని నువ్వు అనుభవిస్తున్నావు అని చెప్పి ద్రుపదుడిని కాల్తో ద్రోణాచార్యుడు కొట్టడం ప్రారంభించారంట. అదే సమయానికి అక్కడికి మన భీష్మాచార్యుడు అక్కడికి ప్రవేశించి జరుగుతున్న దృశ్యాన్నంతా చూసి ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యంతో పాటు అవాక్కయ్యారు. అవాక్కుతో పాటు నివ్వెరపోయి, మన మిత్ర రాజ్యమైన పాంచాల రాజ్యం మీదకి మీరు ఎందుకు దండెత్తారు, ఇదేమి దుస్థితి ద్రుపదుడికి అని చెప్పి ద్రుపదుడిని కింద నుంచి పైకి లేపి మిగిలిన వారందరి మీద కన్నెర్ర చేసి ద్రుపదుడిని రాజ్య మందిరంలోకి తీసుకొని వెళ్తారంట. తర్వాత భీష్మాచార్యులు, ద్రుపద, మీకు జరిగిన అవమానానికి క్షమాపణ నేను చెప్తున్నాను, దయచేసి మమ్మల్ని క్షమించి ఈరోజు రాత్రి మా నుంచి మంచి ఆతిథ్యాన్ని స్వీకరించి మా దగ్గర నుంచి జరిగిన అవమానాన్ని మీరు దయ ఉంచి మమ్మల్ని క్షమించాలి అని చెప్పి అంత పెద్ద అంతస్తులోను అంత పెద్ద కీర్తి ప్రతిష్టలతో ఉన్న ద్రోణాచార్యుడు ఇలా చెయ్యడము చాలా అవమానకరము అని చెప్పి ద్రుపదుడికి చెప్పి ద్రోణాచార్యుడు క్షమాపణ కోరుతారంట. మిత్రరాజ్యం కాబట్టి ఎట్లా చూసినా హస్తినాపురానికంటే వాళ్ళది చాలా చిన్న రాజ్యము. ఈ రాజ్యం మీద పగ పెంచుకొని అప్పుడు అంతటి పెద్దవాడు భీష్మాచార్యుడు అడిగిన క్షమాపణని మనం స్వీకరించకపోయినా అది తప్పవుతుంది అన్న దృష్టితో ద్రుపదుడు ద్రోణాచార్యుల వాడు చెప్పిన క్షమాపణని స్వీకరించి దాన్ని ఇక్కడి నుంచి ఇక్కడితో వదిలేద్దాము అని చెప్పి ఇద్దరు ఒప్పందం చేసుకుంటారంట. ఆ తరువాత జరిగిన కథ, భీష్ముడు ద్రోణాచార్యుని ఆ తర్వాత తన రాజమందిరానికి పిలిపించి జరిగిన దానికి సంజాయిషి ఇవ్వమని కోరతాడంట. అంతేకాక ద్రోణాచార్య కౌరవులను పాండవులను విలువిద్యలో దగ్గర నుంచి ప్రతి ఒక్క విద్యలో ప్రపంచంలోకెల్లా గొప్పవారిగా తీర్చిదిద్దిన మీరు ఈరోజు మీ సొంత ప్రయోజనం కోసము, మీ సొంత ద్వేషం కోసము, మీ సొంత పగ కోసము రాజ్య సంపదని ఉపయోగించి మీ పగని తీర్చుకోవడము న్యాయమా? అది నేను రాజ్యంలో లేని తరుణంలో మన పాండవులను అక్కడికి పంపి వాళ్ళ వయసులో ఇలాంటి యుద్ధాన్ని ఒకదాన్ని చేయించి వాళ్ళ జీవితం మొత్తం మారని మచ్చని తీసుకురొచ్చే ప్రయత్నం చేయడము ఎంతవరకు న్యాయము అని చెప్పి ద్రోణాచార్యుని ప్రశ్నిస్తారంట భీష్ముడు. ద్రోణాచార్యుడు చేసిన తప్పుకి ఏం చేయాలో అర్థం కాక తల దించుకొని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతారంట. ఆ తరువాత రాత్రి అయిన తరువాత భీష్మాచార్యుడు చెప్పినట్టు రాజ అంతఃపురంలో ఒక పెద్ద విందుని ద్రుపద మహారాజు కోసం పాంచాల రాజ్యంలోని మిగిలిన వారందరి కోసం ఒక పెద్ద విందుని ఏర్పాటు చేస్తారంట. ఆ విందుకి వచ్చిన కౌరవులలో ఉన్న సుయోధనుడి మీదకి దుష్టజుమ్నుడు చాలా కోపంతో వెళ్ళి కొట్టడానికి ప్రయత్నిస్తాడంట. అక్కడే ఉన్న కర్ణుడు, సుశానుడు, అశ్వత్థామ తొందరగా వెళ్ళి వాళ్ళిద్దరి మధ్యన జరుగుతున్న దెబ్బలాటను ఆపి అతడిని ద్రుపదుడి కుమారుణ్ణి శాంతపరచడానికి ఎంతగానో ప్రయత్నిస్తారంట. కానీ ద్రుపద మహారాజు కుమారుడు దృష్టద్యుమ్నుడికి ఎందుకంత కోపం వచ్చిందంటే వీళ్ళు పాంచాల రాజ్యానికి వెళ్ళినప్పుడు వీళ్ళకి కౌరవుల్లో సుయోధనుడికి, సుశానుడికి, కర్ణుడికి, అశ్వత్థామకి దృష్టద్యుమ్నుడు ఎలాంటి ఆతిథ్యం ఇచ్చాడో, ఎంత సరదాగా గడిపాడో
వాళ్ళ నాన్న మాటను మన్నించి వాళ్ళ కానుకలు స్వీకరించినందుకు ఎంతగా పొగిడి తమ రాజ్యానికి హస్తినాపురానికి సాగనంపారో అంతా గుర్తొచ్చి ద్రుపదుడి కుమారుడికి ఎంతో ఆవేశానికి లోనయ్యాడంటే. ఎందుకంటే వారు ఒప్పుకొని వచ్చిన తర్వాత కూడా పాండవులు వాళ్ళ రాజ్యం మీద దండెత్తి తన తండ్రిని ఆ రకంగా ఈడ్చుకొని వచ్చి అందరూ చూస్తుండగా ద్రోణాచార్యుడి కాళ్ళ మీద పడివేయడం అనేది ఎంత ఘోరమైన అవమానంగానో తనకి తోచింది. ఇంకా ఆ విషయం మీద దెబ్బలాటలు జరిగిన తరుణంలో కౌరవులు దుష్టద్యుమ్నుడు ఈ పోట్లాడుకుంటున్న సమయంలో ఎలాగోలా వాళ్ళ గొడవని అణచివేయగా వీళ్ళందరూ బయటకు వెళ్ళిపోతారంట. ఆ రోజు అక్కడితో విందు పూర్తవుతుంది. అక్కడి నుంచి మన భీష్మాచార్యుడి మనసులో ఎక్కడ లేని కలత ప్రారంభమవుతుందంట. ఎందుకు అంటే తన రాజ్యంలో హస్తినాపురంలో చాప కింద నీరులాగా మారుతున్న కుల వ్యవస్థ గురించి చాలా చాలా ఆలోచనలో పడిపోయారంట. అంతేకాకుండా ఈ రకంగా పాంచాల రాజ్యం మీద దండెత్తి అక్కడికి వెళ్ళిన తరువాత కౌరవులకి పాండవులకి మధ్యలో ఎనలేని గొడవలు కార్చిచ్చు వేగంతో పుంజుకున్నాయంట. వారిద్దరి మధ్య ఎంతో దూరాన్ని పెరిగిపోవడాన్ని మన భీష్మాచార్యుడు గమనించాడంట. ఇదే విషయాన్ని విదురుడితో చర్చించినప్పుడు విదురుడు మన భీష్మాచార్యుడికి ఒక సలహా ఇస్తారంట. ఇక్కడ జరుగుతున్న పరిస్థితులను శాంతింపచేయాలి అంటే కుంతీదేవిని పాండవుల్ని ఎక్కడికైనా దూరంగా పంపాలి. అది మీ అనుమతితో వేరే రాజ్యానికి పంపితే ఇక్కడ ఉన్న గొడవలు కొంతవరకైనా అణచగలుగుతాము అని విదురుడు ఇచ్చిన సలహాతో భీష్మాచార్యుడు ఒప్పుకుంటాడంట. విదురుడు వెంటనే, స్వామి మనం పంపాలనుకుంటున్న ప్రాంతము ఒక కుగ్రామము, అక్కడ రాజకుటుంబీకులకు తగిన సదుపాయాలేవి ఉండవు అని విదురుడు గుర్తు చేస్తాడంట. ఎవరికి? భీష్ముడికి. అప్పుడు భీష్మ పితామహుడు, వ్యయానికి అస్సలు వెనకాడొద్దు విదురా, లేకపోతే తన పట్ల చాలా ఘోరంగా ప్రవర్తించానని చెప్పి కుంతీదేవి బాధపడుతుంది. అక్కడ ఒక భవనాన్ని నిర్మించమని చెప్పి ఆదేశించి ఆ పని త్వరగా పూర్తి చేయాలని చెప్పి దానికి ఒక నిపుణుణ్ణి నియమించమని చెప్పి భీష్మాచార్యుడు విదురుడికి చెప్తాడు. సరే, ఒక మనిషి ఉన్నాడు కానీ స్వామి, అతడు చాలా పెద్ద లంచగొండి. విదురుడు ద్రోణాచార్యుడికి చెప్తాడంట. తన రాజ్యంలో లంచగొంది కానిది ఎవరు? కొంత ధనం సంపాదించుకొని కానీ ఈ రోజే నిర్మాణం మొదలు పెట్టాలి అని భీష్ముడు ఆజ్ఞాపించాడు. ఇదంతా తెలుసుకున్న కుంతీదేవి చాలా వ్యధకు గురయ్యి, ఇదేంటి, తన మహారాజు గారు అలాంటి వ్యక్తి కాదు, దాన్ని అంతా గాంధారి వల్లే ద్రోణాచార్యుడు అలాగ ప్రవర్తిస్తున్నారు అని చెప్పి కలత చెంది కృష్ణుడిని తన రాజ్యానికి రమ్మని కబురు పంపించిందంట. కృష్ణయ్య తన మేనత్త నుంచి వచ్చిన కబురుని విన్న వెంటనే హస్తినాపురాన్ని చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత మేనత్త కుంతీదేవి ఏడుస్తూ తనకు ఎదురెళ్ళి, చూసావా కృష్ణ, ఈ రాజ్యంలో నాకు జరుగుతున్న అన్యాయము, భీష్మాచార్యుడు ఎన్నటికీ మమ్మల్ని అలాంటి ఒక కుగ్రామానికి పంపించాలి అనుకునే మనిషి కాదు. ఇది మొత్తము ఎవరు చేస్తున్నారో నువ్వు చెప్పగలుగుతావా కృష్ణ? దీన్నంతటికీ, ఇది జరగడానికి అంతటికీ కారణం గాంధారి తమ్ముడు శకుని అని నా అనుమానము. నువ్వు దీన్ని ఎలాగన్నా తిప్పికొట్టాలి, నన్ను నువ్వే కాపాడాలి అని చెప్పి కృష్ణుడిని అడుగుద్ది. దానికి చిరునవ్వు నవ్వుతూ కృష్ణుడు, అత్తా, ఇటువంటి పరిస్థితికి రావడానికి గాంధారి కారణమని నేను అనుకోవట్లేదు. నువ్వు శకునిని అన్నావంటే నేను వింటాను, కానీ గాంధారి అటువంటి మనిషి కాదు, ఏనాడు ఇలాంటి కుతంత్రాలు ఆమె పన్నదు అని చెప్పి చెప్తాడంట. అయినా అత్త, నా మేనల్లుళ్ళ వెనక నేను ఉన్నాను, వారికి ఎటువంటి అపకారము జరగనీయకుండా వారిని కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నాది. నువ్వు భీష్మాచార్యుడు చెప్పిన విధంగా నడుచుకో, నీ వెనకమాల నేను ఉంటాను, నువ్వు భయపడొద్దు అని చెప్పి ధైర్యాన్ని కుంతీదేవికి నూరిపోస్తాడు మన కృష్ణుడు. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని ఆశిస్తున్నాను. వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోలేదు కదండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడి నుంచి అస్సలైన లక్క ఇంటి నిర్మాణము బిగినవుతుందండి. మన విదురుడు
లక్క ఇంటిని కట్టే బాధ్యతని ఎవరికి అప్పగిచ్చాడు అంటే పురోచనుడికి. పురోచనుడు ఎవరంటే శకునికి నమ్మిన బంటు. శకుని వేసే లంచానికి అలవాటు పడి శకుని చేత వచ్చే డబ్బులకు అలవాటు పడిన ఒక లంచగొండి మనిషి పురోచనుడు. పురోచనుడికి తన అక్కడ అంతఃపురాన్ని నిర్మించమని చెప్పి విదురుడు ఇచ్చిన బాధ్యతకు సంతోషించి ఎంతో ఆనందంగా ఒకరోజు అర్ధరాత్రి వేళ చిన్న వెలుతురు లాంతరను తీసుకుని శకుని ఉన్న అంతఃపురం దగ్గరికి వెళ్ళి శకుని తలుపు కొడతాడంట. శకుని తలుపులు తన చేతిలో ఉన్న పాచికలను చేతులతో నిమురుకుంటే ఇంత అర్ధరాత్రి వేళ నా అంతఃపురానికి ఎవరొచ్చారా అని చెప్పి, ఎందుకంటే మన శకుని ఎప్పుడైనా సరే మొదటి నుంచి కూడా హస్తినాపురాన్ని నాశనం చేద్దామనే దృష్టితో ఉన్నాడు కాబట్టి తనకి ఎటువంటి సమాచారం వచ్చినా ఆ అర్ధరాత్రి పూటే వస్తుందని చెప్పి తనకి తెలుసు. అందుకనే శకుని దాదాపుగా రాత్రి వేళలు నిద్రించేవాడు కాదు. పురోచనుడు తలుపు కొట్టిన తర్వాత శకుని తలుపు తీసి బయటికి వస్తాడు. పురోచన, ఎందుకు ఈ సమయంలో వచ్చావు, ఏమి విషయము అని చెప్పి అడిగినప్పుడు పురోచనుడు మనల్ని కొడితే ఎక్కడో పడ్డట్టు బంగారు గంపలో పడ్డట్టు శకుని నాకు కుంతీదేవి పాండవులు ఉండడానికి భవనాన్ని నిర్మించమనే బాధ్యతను విదురుడు పూర్తిగా నాకే అప్పగించాడు అన్న విషయము తెలుసుకున్న శకుని ఆనందానికి అంతులేదు. ఎందుకంటే అక్కడి నుంచే తన పాండవులని చంపాలి అనే యత్నానికి దారి సులభమవుతుంది. కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే శకునికి అక్కడ పాండవులను చంపాలి అన్న కోరిక కంటే పాండవుల మీద హత్యా ప్రయత్నం చేసింది కౌరవులు అనే పేరు రప్పించడమే శకుని యొక్క మొట్టమొదటి ఉద్దేశం. ఎందుకంటే అంత ఈజీగా పాండవులు చచ్చిపోతే అతనికి తన మేనల్లులో ఎవరు బాగుండాలి బాగోకూడదు అనేది ఏమీ లేదండి. శకునికి హస్తినాపురం మొత్తం నాశనం అవ్వాలి. ఆ నాశనం అవ్వడానికి మార్గం కౌరవుల్ని ఎంచుకున్నాడు. అంతేగాని ఆ లక్క ఇంటిలో పాండవులు 5 చచ్చిపోవాలని కూడా శకుని అనుకోలేదు. ఆ పాండవుల మీద హత్యా ప్రయత్నం చేసింది కౌరవులు అని నమ్మించడమే శకుని యొక్క పన్నాగం. సరే, పురోచనుడు శకుని చెప్పిన పన్నాగం ప్రకారము లక్క ఇంటి నిర్మాణంలో పురోచనుడు బాగా నిమగ్నమైపోయాడు. లక్క ఇల్లు వాళ్ళు అనుకున్న లెక్క ప్రకారము కొంచెము నూనె పోసి, శనగ నూనె ఏదో ఒక నూనె పోసి నిప్పు అంటించగానే రాసుకునేలాగా ఒక లక్క ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసేస్తారు పురోచనుడు. ఇంతకీ ఆ లక్క ఇంటి నిర్మాణం ఏ ప్రాంతంలో జరిగిందో తెలుసా అండి? ఆ ప్రాంతం పేరు వారణావతం. మీకు ఇదే వీడియోలో ఇదే పుస్తకంలో అజేయుడు అనే పుస్తకంలో ఏకలవ్యుడు పినతల్లి గురించి ఉంటుంది. నేను ఇక్కడ ఆ ఏకలవ్యుడి పినతల్లి వృత్తాంతం మొత్తం చెప్దామనుకోవడం నా ఉద్దేశం కాదు. ఎందుకంటే అది అప్రస్తుతం కూడా. నేను ఈ వీడియో కేవలము సుయోధనుడు దుర్యోధనుడుగా మారటానికి, కురుక్షేత్ర సంగ్రామం మొదలవ్వడానికి గల కారణం గురించి తెలిపే వీడియోని మాత్రమే చేస్తున్నాను. ఏకలవ్యుడు పినతల్లికి ఏకలవ్యుడు కాగా 5 పిల్లలున్నారు. ఏకలవ్యుడితో కొంచెం విభేదించి ఏకలవ్యుడు నేనే సంపాదించి తీసుకొని రావాల్సి వస్తుంది అని చెప్పి పిన్ని మీద అరచిన తరుణంలో అతని మాటలకు కలత చెంది పినతల్లి వారణావతం వెళ్ళిపోతాను, నా పిల్లల్ని తీసుకొని, నీకు నా పిల్లల్ని చూడాలనిపిస్తే నువ్వు అక్కడికి రావాల్సిందిగా నేను కోరుతున్నాను. దయచేసి మేము ఈ హస్తినాపురం నుంచి అక్కడికి వెళ్ళిపోతాము. ఎందుకంటే అక్కడ కూడా మన పాండవులకు ఒక రాజ్య నిర్మాణం జరిగిందని, అక్కడికి వెళ్తే ఏదో ఒక పని దొరుకుతుందన్న నమ్మకంతో నేను వారణావతం వెళ్దాం అనుకుంటున్నాను ఏకలవ్య, ఇంకా సెలవు అని చెప్పి బయలుదేరిన తరుణంలో తన పినతండ్రి చిన్న కొడుకు ఏకలవ్యుడికి చాలా మచ్చికంటండి. ఏకలవ్యుడిని కౌగిలించుకొని ఏడుస్తుంటే ఏకలవ్యుడు తన మెడలో ఉన్న ఒక ఆంజనేయ స్వామి లాకెట్ని తీసి తన దాయాది అయిన ఆ చిన్న బిడ్డ మెడలో వేసి ఏడుస్తూ తన పినతల్లిని సాగనంపుతారంట. ఈ ఏకలవ్యుడు పినతల్లి తన బిడ్డలు కేవలము పాండవులను కాపాడడానికి, ఆత్మార్పణ చేసుకోవడానికే వారణావతం వెళ్ళినట్టు నాకు అనిపిస్తూ ఉందండి ఈ పుస్తకం ద్వారా. ఎందుకంటే
అక్కడికి వెళ్ళిన తరుణంలో అదే సమయంలో కుంతీదేవికి కృష్ణుడి ద్వారా ఒక వార్త అందిద్ది. ఏంటి ఆ వార్త అంటే, తన లక్క ఇంటిని తగలబెట్టపోతున్నారు కౌరవులు అన్న విషయాన్ని అందుకొని తన ప్లేస్లో తన అంటే పంచ పాండవులు లోకానికి ఏదో ఒక లోకాభిష్టం కోసము జన్మించారు అని చెప్పి మనకి తెలుసు. అదేవిధంగా ఒక లోక కళ్యాణం కోసము ఒక విషయం జరగాలి అన్నప్పుడు ఎంతోమంది మధ్యలో దానికి ప్రాణార్పణ చేయాల్సిందే. ఆ ప్రాసెస్లో కుంతీదేవి ఈ తల్లిని పిలిపించి రాజ్యభవనంలోకి పిలిపించి తనని ఆ 5 పిల్లలతో సహా తనని అంతఃపురంలో ఒక 5 రోజులు బస చేయవలసిందిగా కోరుకుంటుందంట. అంత మహారాణి అయిన కుంతీదేవి వాత్సల్యానికి ఎంతో ఆనందపడ్డ ఏకలవ్యుడి పినతండ్రి ఆమె ఎందుకు రమ్మన్నది అనే విషయాన్ని కూడా గ్రహించదు. ఎందుకంటే తన బిడ్డలు అప్పటికే చాలా రోజుల నుంచి ఆకలితో అలమటిస్తున్నారు. ఆ రాజమందిరంలో తన బిడ్డలు తినడానికి సవ్యమైన ఆహారం దొరుకుతుంది. అది కాక కుంతీదేవి ఎంతో ప్రేమగా పిలిచినప్పుడు మహారాణి మాటలను ధిక్కరించే అధికారం తనకి లేదని వారణావతం వెళ్ళిన ఏకలవ్యుడి పినతల్లి ఆ రాజమందిరంలో ఉండడానికి, ఆ లక్క ఇంటిలో ఆ 5 రోజులు 5 రాత్రులు ఉండడానికి ఒప్పుకుంటుందంట. ఒప్పుకున్న తర్వాత ఆ రోజు రాత్రిపూట తన 5 కుమారులతో కృష్ణుడి ఆజ్ఞానుసారము కుంతీదేవి ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేస్తుందంట. ఇంటి నుంచి బయటకు వచ్చేసిన తరువాత నిజానికి ఆ ఇంటిలో ప్రవేశించేటప్పుడు ఏకలవ్యుడి పినతల్లికి నిజంగా వాళ్ళ 5 ఆత్మార్పణ చేసి పాండవుల కోసం చనిపోబోతున్నారన్న విషయం ఆమెకు తెలీదు. ఆమె కేవలం కుంతీదేవి ఔన్నత్యానికి పొంగిపోయి తన బిడ్డలకు కడుపు నిండా ఆహారం దొరుకుతుంది అన్న ఒకే ఒక కోరికతో అంతఃపురంలో ఉండడానికి ఒప్పుకుంటుందంట. పాపం ఏ విషయం తెలియని ఆ ఏకలవ్యుడి పినతండ్రి ఆ రోజు రాత్రి అంతఃపురంలో ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్న సమయంలో మన పురోచనుడు అక్కడికి ప్రవేశించి తను అనుకున్న దాని ప్రకారము ఆ లక్క ఇంటికి నిప్పును రాజేస్తాడంట. ఆ లక్క ఇల్లు భగభగ కాలి బూడిదైపోవడాన్ని పురోచనుడు గమనిస్తాడు. కానీ అదే క్రమంలో పురోచనుడు అనుకోలేదు, లోపల ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడని. ఆ పిల్లవాడు ఆర్తనాదాలను విన్న పురోచనుడు సైతం, మంచివాడు కాని పురోచనుడు సైతం తన హృదయం చెలించి వేసి వెనక్కి వెళ్ళి అతను ఆ బిడ్డని కాపాడడానికి వెనక్కి వెళ్తాడంట. కానీ ఆ మంటలలో చిక్కుకొని తను వేసుకున్న గోతులో తనే పడ్డట్టు ఆ చిన్న బిడ్డను కాపాడడానికి అప్పటి వరకు ఎన్నో అన్యాయాలు, ఎన్నో అక్రమాలు, ఎంతోమంది ప్రాణాలను తీసి సంపాదించిన డబ్బుని కాస్త మరిచిపోయి ఆ బిడ్డను కాపాడదామనుకొని తను తీసుకున్న గోతులో తనే పడి ఆ లక్క ఇంట్లో తను సైతం పురోచనుడు సైతం మరణిస్తాడంట. ఈ విషయాన్ని తెలుసుకున్న కౌరవులు భీష్ముడి ద్వారా విషయాన్ని తెలుసుకున్న కౌరవులు ఎంతో బాధపడి తన దాయాదులైన కుంతీదేవి పాండవుల మరణానికి చింతిస్తూ ఎంతో వ్యధ చెందుతారంట. కానీ వాళ్ళెవ్వరికీ తెలీదు కృష్ణుడు చెప్పిన మాటలతో వాళ్ళు కాపాడబడ్డారని, అక్కడ ఉన్న వారణావతం దగ్గరలో ఉన్న నదీ జలపాతం ద్వారా ఒక పడవలో వేరే దగ్గరకు వెళ్ళారన్న విషయం వాళ్ళకి తెలియదు. కానీ కృష్ణుడు మధ్యలో వాళ్లతో చేరుకొని పాండవులతో ఒక పన్నాగాన్ని వేస్తాడు, ఒక ప్రణాళికను ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడే మీరు హస్తినాపురానికి వెళ్ళకూడదు, ఎందుకంటే మీ దాయాదులతో తిరిగి పోరాడాలి అంటే మీకంటూ కొంత మిత్ర బృందం ఏర్పడాలంటే కొన్ని రాజ్యాలు మీ తరపున పోరాడడానికి సిద్ధంగా ఉండాలి అనే విషయాన్ని కృష్ణుడు పాండవులకు చెప్తాడు. అదే క్రమంలో పాండవులు వనవాసానికి వనవాసం అంటే అక్కడి నుంచి కొంచెము ఎవరికి కనపడని ప్రాంతంలో ఉండడానికి నిర్ణయించుకున్నారు కదా. ఈలోపు మన కృష్ణయ్య ఏం చెప్తాడు అంటే, పాంచాల రాజ్యంలో ద్రౌపదికి
స్వయంవరం జరుగుతుందని ఆ స్వయంవరానికి అర్జునుడు వెళ్ళాలి అని చెప్పి కృష్ణుడు ఆజ్ఞాపిస్తాడంట. సరే అని తల్లి ఆశీర్వాదం తీసుకున్న కృష్ణుడు పాంచాల రాజ్యానికి వెళ్ళి ఎంతోమంది రాజుల మధ్యలో తన ద్వారాన మార్చుకొని ఆ స్వయంవరానికి ఆయన కూడా అర్జునుడు కూడా సమీపిస్తాడు. అదే దానికి కర్ణుడు కూడా ద్రౌపదిని గెలుచుకోవడానికి స్వయంవరానికి మన సుయోధనుడి సహకారంతో సుయోధనుడి వెళ్ళమని ప్రోత్సహించగా ద్రౌపదిని ప్రేమిస్తాడు కదండి. ముందే పాంచాల రాజ్యం వెళ్ళినప్పుడు వాళ్ళ ఆతిథ్యాన్ని స్వీకరించి ద్రౌపదిని చూసి మనసు పారేసుకున్నాడు కదా కర్ణుడు. సో స్వయంవరం జరుగుతుందని చెప్పి తెలుసుకుని కర్ణుడు కూడా స్వయంవరానికి వెళ్తాడంట. అక్కడ విలువిద్యను ప్రదర్శించడంలో ఒకరి తర్వాత ఒకరు ఎంతో ప్రావీణ్యాన్ని కలగజేసి చివరి దాకా అర్జునుడు కర్ణుడు మిగులుతారంట. అప్పటికీ కూడా మన కర్ణుడికి అనుమానంగానే ఉంది. ఎందుకంటే తను గొప్ప కులస్థుడు, అంటే అధిక కులానికి పై కులానికి సంబంధించిన వాడిని కాదు కాబట్టి ద్రుపదుడు తనకి ద్రౌపదిని ఇచ్చి పెళ్లి చేస్తాడో లేదో అన్న అనుమానంతోనే సుయోధనుడు సుయోధనుడు ఒక బూస్టప్ ఇస్తాడు కదండి కర్ణుడిని వెళ్ళమని, అందుకని వెళ్తాడనమాట. కానీ అక్కడ చివరిదాకా చేరుకున్న కర్ణుడిని ద్రౌపది తను అధిక కులానికి చెందినవాడు కాదు అన్న ఒకే ఒక్క మాటతో ద్రౌపది కర్ణుడిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిద్దంట. నిరాకరించిన తరుణంలో అర్జునుడు తనని ద్రౌపదిని పెళ్లి చేసుకుంటాడు. ఆ దానికి కలత చెందిన కర్ణుడు పాంచాల రాజ్యం బయటికి ఒక పిచ్చివాడిలాగా నడుచుకుంటూ వచ్చి తనకి జరిగిన అవమానం గురించి చింతిస్తూ అక్కడ ఉన్న పేదలతో కలిపి తన మెడలో ఉన్న ప్రతి దాన్ని వజ్రాలు వైడూర్యాలు ఉంగరాలు అన్నిటినీ దానం చేసుకుంటూ ముందుకు వచ్చేస్తూ ఉంటాడంట. అదే సమయంలో తనకి జరుడు కనిపిస్తాడు. జరుడు స్టోరీ కూడా ఇదే పుస్తకంలో ఉండండి. జరుడు ఏకలవ్యుడికి ప్రాణమిత్రుడు అంటే నిజంగా నువ్వు అంటే నువ్వే, నువ్వు లేకపోతే నేను లేను అనుకునేలాంటి మిత్రత్వం కాదు వాళ్ళది. వాళ్ళ స్నేహము ఒక ద్వేషంతో బిగినవుతుంది, అదే ద్వేషంతో ఎండవుతుంది. కానీ ఎక్కడ కలుస్తుంది అనేది ఇక్కడ అప్రస్తుతము. జరుడు ఏకలవ్యుడు కూడా మంచి స్నేహితులు అని మాత్రం తెలుసుకోండి. జరుడు ఒకానొక సమయంలో కృష్ణుడికి మంచి గొప్ప భక్తుడుగా మారిపోతాడు. అది ఎలా జరిగిందనేది కూడా ఇక్కడ అప్రస్తుతము. జరుడు కృష్ణుడి లీలలను స్తుతిస్తూ కృష్ణుడి పాటలను పాడుకుంటూ రోడ్డు మీద బిచ్చమెత్తుకొని తిరుగుతున్న వ్యక్తి. అతని పాటలకి మైమరిచిపోయిన కర్ణుడు బిచ్చగాళ్లతో అక్కడ ఆకలికి అలమటిస్తున్న పేదలతో ఆ రోజు రాత్రి అలాగే పడుకొని బాధతో విలపిస్తూ అక్కడే ఉండిపోతాడంట. తరువాత కృష్ణుడు పాంచాల రాజ్యం చేరుకుంటాడు కదండి. అప్పుడు అక్కడ ద్రుపదుడికి చెప్తాడంట, ఇతడు అక్కడ మన వారణావతంలో ఉన్న లక్క ఇంటిలో పంచపాండవులు చనిపోలేదు, పంచపాండవులలో ఒకడైన అర్జునుడే ఈ రాకుమారుడు, ఈ విలువిద్యాకారుడు. అందుకని మీరు అర్జునుడికి ద్రౌపదినిచ్చి పెళ్లి చేయాలి అని చెప్పి, ఎందుకంటే ఎలాగో అర్జునుడు ఆ స్వయంవరంలో ద్రౌపదిని గెలుచుకున్నాడు. కానీ అతను ఎవరు పుట్టుపూర్వతాలు తెలుసుకోవాల్సిన తరుణం వచ్చింది కాబట్టి అది ఒక సమయంగా, అది ఒక అణువుగా భావించిన కృష్ణ పరమాత్ముడు వాళ్ళ బతికి ఉన్న ఉనికిని ప్రపంచానికి చాటివేయడం బిగినబెడతాడంట. అంటే ఇప్పుడు మన కృష్ణుడి ద్వారా అర్జునుడు పాంచాల రాజ్యం వెళ్ళి ద్రౌపదిని పెళ్లి చేసేసుకొని అడవులలో ఉన్న తన తండ్రి దగ్గరికి అర్జునుడు ద్రౌపదిని తీసుకొని వెళ్ళినప్పుడు బయట ఉన్న ఆడ మనిషిని చూడకుండా తల్లి మీరు అని పిలవగానే కుంతీదేవిని ఏది తెచ్చుకున్నా అన్నయ్యలతో అన్నదమ్ములతో కలిసి పంచుకోవాలి అని చెప్పి కుంతీదేవి అర్జునుడికి ఆజ్ఞ విధిస్తుందంట. ఇక్కడ జరిగే కథ ఐదుగురికి కుంతీదేవి ఎలాగా ద్రౌపదిని భార్యగా కావడానికి ఒప్పిస్తుంది అన్న విషయము మీ అందరికీ తెలుసు. ఇక్కడ అదంతా అప్రస్తుతం. ఎందుకంటే నేను చెప్తుంది సుయోధనుడు దుర్యోధనుడుగా ఎలా మారాడు అని మాత్రమే. ఇక్కడ చూడండి, ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పాలనుకుంది చిట్ట చివరిలో ఏంటి అంటే మిగిలిన కథ ఇంకా ఉంది, నేను చెప్తాను. కానీ ఇక్కడ కేవలం శకుని అనే క్యారెక్టర్ వల్ల
తన లక్క ఇంటిని తగలబెట్టింది కౌరవులు అని చెప్పి పాండవులను నమ్మించి పాండవుల మనసులో కౌరవుల మీద ద్వేషాన్ని పెంచుతాడు. అలాగే అదేవిధంగా కౌరవుల మనసులో కూడా కౌరవులు ఒకసారి వారణావతంలో ఆ మంచి అంతఃపురం, అద్భుతమైన అంతఃపుర నిర్మాణం హస్తినాపురం కంటే అద్భుతంగా జరిగిందని, ఎన్నో వనాలతో ఎన్నో వృక్షాలతో హస్తినాపురాన్ని మించిన కళాత్మకంగా వారణావతాన్ని నిర్మించారని చెప్పి తెలుసుకొని ఆ వారణావతం గృహప్రవేశానికి మన కౌరవులు కూడా వెళ్ళినప్పుడు మయసభలో అక్కడ మన సుయోధనుడికి అక్కడ అది మనకి తెలుసు కదండి, అక్కడ సెలయేరు ఉండదు అన్న భ్రమతో అక్కడ అడుగు వేసిన సుయోధనుడు జారిపడడం, అక్కడ అంతఃపురంలో అందరూ పగలబడి నవ్వడము, ఆ ఒక్క సందర్భాన్ని చాలా పెద్దదిగా సుయోధనుడి మనసులో నాటుకుపోయేలాగా శకుని ప్రయత్నించి తన ప్రయత్న లోపం లేకుండా సుయోధని మనసులో ఇంకా పాండవుల మీద ద్వేషాన్ని రగిల్చేలాంటి మాటలతో రెచ్చగొడతాడు. ఈ విధంగా తను అనుకున్న ప్రకారము తన మొదటి స్టెప్ సఫలమవుతుంది. వాళ్ళ ఇద్దరి మధ్య ఒక ద్వేష భావాన్ని రగిల్చే ప్రయత్నంలో సక్సెస్ అయిపోయిన శకుని ఆ తర్వాత ఏం చేస్తాడు, ఆ తర్వాత ఏం కథ జరిగిద్ది, ద్రౌపదిని అర్జునుడు పెళ్లి చేసుకున్న తర్వాత అసలు ద్రౌపదిని ఎందుకు ఈడ్చుకుని రమ్మని సుయోధనుడు చెప్తాడు, ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన సంఘటనల మధ్య సాగే ఈ సుయోధనుడు దుర్యోధనుడులాగా ఎలాగ మారాడు అనే కథ గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా చూద్దాము. అండ్ మోరోవర్ మన కర్ణుడికి సంబంధించిన ఫుల్ స్టోరీతో ఉన్న ఒక వీడియోని నేను నా ఛానల్లో రిలీజ్ చేయబోతున్నాను. మీకు ఇలాంటి వీడియోస్ నచ్చి నన్ను ఇంకా ఎంకరేజ్ చేయాలి, బాగా ఇంకా వీడియోస్ తీయాలి అనే ప్రోత్సాహం నాకు ఇవ్వాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ సో మచ్.